Studio One News. Follow for latest updates. Link in description. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు సిట్ అధికారులు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఇద్దరు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం మనందరికీ విదితమే. లిక్కర్ స్కామ్ కేసులో మొత్తంగా 7గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 రాజ్ కేసిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణిక్య, A30 దిలీప్, A33 గోవిందప్ప బాలాజీని ఇప్పటికే అరెస్ట్ చేయగా ఈ రోజు A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. మొదట డిజిటల్ రేస్ నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది సిట్. ఇక 3 రోజులుగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారిస్తున్న సిట్ 3వ రోజున ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే లిక్కర్ స్కామ్ కేసును మొదట విచారించిన సిఐడి తర్వాత సిట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, దిలీప్లను కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్. గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ పై కోర్టులో ఇవాళ విచారణ జరగ్గా ఈ నెల 19కి తదుపరి వాయిదా అయితే వేసింది. మొత్తం స్కామ్ విలువ 3,200 కోట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 33గా ఉంది.